ఫార్చునేట్ స్లేవ్ అనే గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త చాప్టర్తో ప్రారంభిద్దాం. థింక్ 100 టైమ్స్ 1927 అంటే నాకు బదులిచ్చే ముందు 100 సార్లు ఆలోచించుకో అనేటువంటిది హెడ్డింగ్. ఇది 1922లో జరిగిన ఉదంతము. In 1927, Guy and Bairam Shah were making preparations for Mani and Mehru's Nawzud ceremony, planned to take place at Akbar Press, the Satta family home. 1927లో ఈ దంపతులు బైరం షా గాయమాయి దంపతులు ఇద్దరు కూడా తమ ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, మణి మెహరు, వాళ్ళిద్దరి యొక్క నవజోత్ అనేటువంటి వేడుక చేయడానికి కోసము ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ప్రణాళిక ప్రకారము తమ ఈ సత్తా కుటుంబం ఆ గృహం అయినటువంటి అక్బర్ ప్రెస్ అంటే అహ్మద్నగర్లో అక్కడ ఈ వేడుక నిర్వహించాలి అని వాళ్ళు ప్రణాళిక చేశారు. బైరం షా హ్యాడ్ నాట్ yet met Meher Baba and did not accept him in the same way as did his wife. ఇప్పటి వరకు ఎరిచి తండ్రి అయినటువంటి బైరం షా అంటే పప్పా జస్సాబాలా అంటూ ఉంటాం. ఎరిచి తండ్రి అయినటువంటి బైరం షా అతన్నే పప్పా జస్సాబాలా అంటూ ఉన్నాం. దయచేసి సైలెంట్ మోడ్లో ఉండండి, ఎవరు సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్, రికార్డింగ్ ఇబ్బంది అవుద్దండి. ఎరిచి తండ్రి అయినటువంటి బైరం షా అంటే పప్పా జస్సాబాలా అతను అప్పటి వరకు మెహర్ బాబాను కలవలేదు. అతని భార్య బాబాను భగవంతుడిగా అంగీకరించింది, కానీ ఇతను అటువంటి విశ్వాసం ఏమీ కలగలేదు ఇంకా బాబా మీద. బీయింగ్ అన్ ఆర్థడాక్స్ జొరాస్ట్రియన్, he was insistent that his daughter's Nawzud ceremony should only be performed by a Zoroastrian priest, as is customary. ఆ కారణంగా అతను ఛాందసమైనటువంటి జొరాస్ట్రియన్ కాబట్టి తన పిల్లల యొక్క ఆడపిల్లల యొక్క ఈ వేడుక ఒక జొరాస్ట్రియన్ పూజారి ద్వారా సంప్రదాయం ప్రకారము జరిపించాలి అని నిర్ణయించాడు. బట్ గాయ్ హ్యాడ్ హోప్స్ దట్ బాబా వుడ్ అట్లీస్ట్ కమ్ టు ది అకేషన్. కానీ పాపం గాయమాయికి బాబా చేతుల మీదుగా చేయించాలని ఆవిడ కోరిక. ఒకవేళ దానికి ఒప్పుకోకపోయినా కనీసం ఆ వేడుకలో పాలు పంచుకుని హాజరవుతారు అని ఆవిడ ఆశించింది. మీల్ వైల్ Baba had sent word to Guy that he wished for her to see him at Mehrabad. ఇలా ఉండగా బాబా గైమాయిని ఒక్కసారి రమ్మన్నారు. నేను ఆవిడని చూడాలనుకుంటున్నాను, మెహరాబాద్ రావాల్సింది ఎంతో పంపించారు. ద మెహర్ ఆశ్రమ్ హ్యాడ్ ఓపెన్ on May 1st as a boarding school for the spiritual education of its student, and Baba wanted her to see the school. కారణం ఏమిటి బాబా ఆహ్వానించడానికి? 1 మే నాడు బాబా బాలుల కోసము ఉచిత వసతి సదుపాయము అలాగే విద్య చెప్పేటువంటి మెహర్ ఆశ్రమ్ అనేటువంటి పాఠశాలను ఓపెన్ చేశారు. దాని ముఖ్యమైన ధ్యేయం ఏమిటంటే విద్యార్థులకు ఆధ్యాత్మిక బోధన చేయడం. ఆ స్కూలు ప్రారంభోత్సవం అప్పుడు ఆవిడ చూడాలి అని బాబా కోరిక. గాయ్ వాజ్ థ్రిల్డ్ ఎట్ ద థాట్ ఆఫ్ సీయింగ్ బాబా, and it also gave her the opportunity to ask him if he would attend her daughter's Nawzud ceremony. వెంటనే ఆవిడ సంబరపడిపోయింది, ఎందుకంటే బాబాను చూడడం అంటే ఎప్పుడూ ఆనందమే ఆవిడకి. అంతేకాకుండా తన పిల్లల యొక్క ఈ నవజ్యోతి వేడుకకు బాబాని వస్తారా అని ఆహ్వానించడానికి కూడా ఇదొక అవకాశం. హిజ్ రెస్పాన్స్ సర్ప్రైజ్డ్ హర్. నాట్ ఓన్లీ డిడ్ బాబా అగ్రీ టు అటెండ్ ద ఫంక్షన్ బట్ ఇంక్వైర్డ్, కుడ్ ఐ పెర్ఫార్మ్ ది సెరమనీ మై సెల్ఫ్. బాబా సమాధానం చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏమన్నారు బాబా? నేను రావడమే కాదు, ఆ వేడుక నా చేతుల మీదుగా జరిపించవచ్చా అని కూడా అడిగారు బాబా. గాయ్ వాజ్ ఓవర్ జాయిడ్. ఈవిడ ఆనందం పట్టలేకపోయింది. బాబా టోల్డ్ హర్ టు ప్రిపేర్ 2 సాద్రాస్. అది ఆ జొరాస్ట్రియన్ సంప్రదాయం ప్రకారము
ఈ వేడుక చేసినప్పుడు నిలువైనటువంటి ఒక గౌను లాంటిది సద్ర బాబా వేసుకుంటూ ఉంటారు కదా, పలుచగా ఉంటుంది గ్లాస్కు క్లాత్ లాగా. అటువంటి ఇద్దరు పిల్లలకి కొత్తవి తయారు చేయించమన్నారు. లెట్ ద ప్రీస్ట్ పెర్ఫార్మ్ ద ఫస్ట్ సెరమనీ. మొట్టమొదటిగా ఆ సంప్రదాయం ప్రకారం ఆ పూజారి ఏం చేస్తాడో అవి చేసేనివ్వండి. అండ్ ఐ షల్ పెర్ఫార్మ్ మై ఓన్ ఆఫ్టర్వర్డ్స్. అది అయిపోయిన తర్వాత నేను చేసేది నేను తర్వాత చేస్తానన్నారు. ఇట్ వాజ్ నాట్ టూ లాంగ్ ఆఫ్టర్ దిస్ విజిట్ దట్ గాయ్ అగైన్ ట్రావెల్ టు అమన్ నగర్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ది అకేషన్. ఈవిడ నాగపూర్లో ఉంటూ ఉండేది కదా, ఈ దంపతులిద్దరూ కూడా అక్కడి నుంచి అహ్మద్నగర్ వస్తూ ఉండేది. అది ఈ వేడుకకి ఏర్పాట్ల కోసం మళ్ళీ మళ్ళీ అహ్మద్నగర్ రావడం కూడా జరిగింది గైమాయ్. ద చిల్డ్రన్ వర్ అవుట్ ఆఫ్ స్కూల్ ఫర్ దేర్ సమ్మర్ బ్రేక్. అవి వేసవి సెలవులు పిల్లలకి. సో దిస్ టైమ్ దే ఆల్సో కేమ్. కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు, పిల్లలందరూ కూడా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గాయ్ మేడ్ ప్లాన్స్ టు సీ బాబా అట్ మేరాబాద్. అన్నీ సిద్ధం అయిపోయిన తర్వాత ఒకసారి బాబాని కలిసి వద్దాం మేరాబాద్ వెళ్ళి అనుకుంది గైమాయి. ఆన్ దిస్ విజిట్ షీ ఆల్సో బ్రాట్ ఎరిచ్. ఎరిచ్ని కూడా తన వెంట తీసుకువెళ్ళింది ఆవిడ. బాబా సడన్లీ ఆస్క్డ్ హెర్. అకస్మాత్తుగా గాయమాయిని బాబా ఇలా అడిగారు, విల్ యూ గివ్ మీ యువర్ సన్? నీ కొడుకైన ఎరిచ్ని నాకు ఇచ్చేస్తావా అని అడిగారు బాబా. ఎస్ బాబా, ఇఫ్ యూ లైక్. మీరు ఇష్టపడితే అంతకంటే నా ప్రభు ఇచ్చేస్తాను అందావిడ. వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? విల్ హీ కన్సెంట్ టు ఇట్? వెంటనే గాయ్స్ బ్రదర్ నౌషర్వాన్ హ్యాడ్ ఆల్సో అకంపెనీడ్ హెర్. బాబా వెంటనే అడిగారు అనమాట, మరి నీ భర్త ఏంటి ఒప్పుకుంటాడంటావు దీనికి అన్నారు బాబా. గాయ్స్ బ్రదర్ నౌషర్వాన్ హ్యాడ్ ఆల్సో అకంపెనీడ్ హెర్ టు మేరాబాద్. ఆవిడ కూడా నౌషర్వాన్ కూడా వచ్చాడు, ఆవిడ అన్నగారు అయినటువంటి నౌషర్వాన్ కూడా. బిఫోర్ హీ హర్డ్ హీస్ సిస్టర్స్ రెస్పాన్స్ హీ స్పోక్ అప్. బాబా, హీ డస్ నాట్ బిలీవ్ సో మచ్ ఇన్ యూ. అతను తన చెల్లి ఏం మాట్లాడిందో అతనికి తెలియదు. అంచేత బాబా దగ్గరికి వచ్చి అతను ఏమన్నాడంటే, బాబా, మా బావగారు మా బావగారైనటువంటి బైరంష నీవంటి పెద్ద విశ్వాసం లేదు అతనికి. అండ్ దెన్ హీ టర్న్ టు గాయ్ అండ్ వార్న్ హర్. అంతేకాకుండా తన సోదరి గాయమాయికేసి తిరిగి ఇలా హెచ్చరించాడు, థింక్ 100 times బిఫోర్ యూ సే ఎనీథింగ్. హీఈస్ గాడ్ ఇన్కార్నేట్. బాబా అంటే ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు మానవ రూపం దాల్చిన భగవంతుడు ఆయన. సో ఆయనతోటి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక్క మాట చెప్పాలంటే 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. బాబా అలౌడ్ ది కన్వర్సేషన్ టు టేక్ ఎ టర్న్ బై ఆస్కింగ్ గాయ్ టు ప్రెస్ హిజ్ లెగ్స్. సో ఈ ఆవిడ కొంచెం గాబరా పడింది నేను అనేశానని. ఈ ఒత్తిడి నుంచి తగ్గించడానికి బాబా అన్నారు గాయమాయిని, కాసేపు నా పాదాలు ఒత్తు అన్నారు. బట్ వెన్ ఇట్ వాస్ టైమ్ టు లీవ్ హీ అగైన్ సెడ్ టు హెర్. వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బాబా ఇలా అన్నారు, డోంట్ ఫర్గెట్, ఐ వాంట్ యూ టు గివ్ మీ దిస్ బాయ్. మర్చిపోకు సుమ్మా, నీ కొడుకు నాకు ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. వెన్ ద రీచర్ అక్బర్ ప్లేస్, నౌషర్వాన్ టోల్డ్ హిస్ సిస్టర్, దిస్ ఈజ్ నాట్ గుడ్ గాయ్. వెంటనే ఇంటికి చేరిపోయిన తర్వాత అన్నగారు నౌషర్వాన్ గాయమాయితో అన్నాడు, ఏం బాగోలేదు చెల్లి ఇది. ఇఫ్ యు గివ్ యువర్ చైల్డ్ హీ విల్ నెవర్ గివ్ హిమ్ బ్యాక్. అంటే ఆయనకి ఇచ్చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ నీ కొడుకు నీకు దక్కడు. అది భగవంతుడికి ఇచ్చేయడం అంటే ఏంటనుకుంటున్నావు అన్నాడు. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దాట్? ఐ వుడ్ లైక్ ఇట్ ఇఫ్ బాబా టేక్స్ వెరేజ్. గాయమాయి అంది, ఆయన దగ్గరే ఉంచేసుకొని, బాబా దగ్గరే ఉంచేసుకొని, ఇంక అంతకంటే ఏం కావాలి నాకు అంది గాయమాయి. డూ యు నో హూ యు ఆర్ టాకింగ్ టు? హీ జొరాస్టర్ కమ్ అగైన్. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా నీకు? బాబా అంటే ఎవరు? మళ్ళీ వచ్చిన జొరాస్టరే కదా. హౌ కెన్ యూ గివ్ అప్ యువర్ చైల్డ్ వితౌట్ యువర్ హస్బెండ్స్ పర్మిషన్? మరి నీ భర్త పర్మిషన్ లేకుండా నువ్వు ఎలాగిచ్చేయగలవు నువ్వు అతనికి? ఇట్ ఈస్ అన్థింకబుల్. అంటే భర్త ఇంకా జీవించి ఉండగా కొడుకుని ఇచ్చేయడం, భార్య ఒకరితే నిర్ణయం చేసేయడం, అది అసలు ఎవడైనా అది ఊహకే అసాధ్యం. అది భర్తతో సంప్రదించాలి కదా అని నచ్చ చెప్పాడు నౌషర్వాన్. ఆన్ 22nd May 1927 మణి అండ్ మెహరూస్ నవజూద్ సెరమనీ వాజ్ పెర్ఫార్మ్డ్ అట్ ద ఫ్యామిలీ హోమ్. ఇక అక్బర్ ప్రెస్లో మే 22, 1927 నాడు
ఎరెచ్చి చెల్లెళ్ళు అయినటువంటి మణి మెహరు వీళ్ళిద్దరి నవజోత్ సెరమనీ జరిగింది. ఇట్ వాజ్ ఎ బిగ్ అకేషన్ విత్ మోస్ట్ ఆఫ్ ది సట్టాన్ జసవాలా ఫ్యామిలీ ప్రెజెంట్. అది చాలా పెద్ద సందర్భం అది. ఎందుకని మొత్తం ఈ సట్టా ఫ్యామిలీయే చాలా పెద్దది, చాలా పెద్దది. 100 మంది ఉండేవారు సుమారు, అందరూ కలిపి. అలాగే జస్సావాలా కుటుంబం వీళ్ళందరూ హాజరయ్యారు. దిస్ వాజ్ బైరం షా జస్సావాలాస్ ఫస్ట్ మీటింగ్ విత్ మేయర్ బాబా. పప్పా జస్సావాలా తొలిసారి బాబాను కలుసుకున్నాడు ఇక్కడ. బాబా had gestured to the sisters to remember to take his name and to go on taking his name instead of saying the usual prayers when the priest tied the kasti. Forget about the priest, just go on saying my name. ఇది నాకు అనిపించిందండి, మనందరికీ కూడా ఒక సూచన బాబా చేస్తున్నారు అనిపించింది నాకు. ఎందుకని బాబా కర్మకాండలు, సంప్రదాయములు, తంతులు ఇవేవి ఆయనకి ఇష్టం ఉండదని చెప్పారు. కానీ మనం మన సంసారిక జీవితంలో, సామాజిక జీవితంలో అనేక సందర్భాల్లో ఎవరినో సంతోషపెట్టడానికో, లేక మన కుటుంబ సభ్యున్నే సంతోషపెట్టడానికో, లేకపోతే వివాహం లాంటి సందర్భాల్లో అవతల మరొక కుటుంబం కూడా ఉంటుంది కదా, మరి ఆ కుటుంబాన్ని సంతృప్తిపరచడానికో కొన్ని ఇటువంటి వాటిలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు మనము ఎలాగో సంచరించాలి ఇక్కడ బాబా చెప్పారు. ఆ పిల్లలిద్దరికీ బాబా ఏం చెప్తున్నారు? ఆ జొరాస్ట్రియన్ పూజారి ఆ మంత్రాలు చదివిస్తాడు కదా, ఆ తాళ్ళు అవి కడతాడు, అవేం మీరు పట్టించుకోకండి, నా నామాన్ని చేస్తూ ఉండండి. ఆయన చెప్పి ప్రార్థనలు, పూజలు అవేమి పట్టించుకోకండి, దాని మీద ధ్యాసే పెట్టకండి, నా నామాన్ని చేస్తూ ఉండండి, ఇది చాలు అని ఆ పిల్లలిద్దరికీ సూచన చేశారు బాబా. ఆఫ్టర్ ది కంక్లూషన్ ఆఫ్ ది ప్రేయర్స్, బాబా టోల్డ్ బోత్ ఆఫ్ ది గర్ల్స్ టు టేక్ ఆఫ్ ద సద్రా అండ్ స్ట్రింగ్ దట్ ద ప్రీస్ట్ హ్యాడ్ పుట్ ఆన్ దెమ్. ఆ వేడుక అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్ని పిలిచి ఆ సద్రా తీసేయండి, ఆ తాళ్ళు కూడా తీసేయండి అన్నారు బాబా. దెన్ హీ హెల్ప్డ్ ఈచ్ ఆఫ్ దెమ్ టు పుట్ ఆన్ న్యూ సద్రాస్. అంటే పూజారి వేడుక అయిపోయిన తర్వాత తన వేడుక చేస్తాను అని బాబా చెప్పారు కదా, దాని ప్రకారం అనమాట. అంచేత పూజారి వేసిన వేషధారణ అంతా తీయించేశారు బాబా. అవి అంతేకాదు, అవి తీసివేయడానికి, కొత్త సద్ర వేసుకోవడానికి, కొత్త ఈ యజ్ఞోపవీతం కట్టుకోవడానికి బాబా స్వయంగా ఆ పిల్లలిద్దరికీ సహాయం చేశారు. హీ హెల్ప్డ్ ఈచ్ ఆఫ్ దెమ్ టు పుట్ ఆన్ న్యూ సద్రాస్, tied the sacred thread around each of their waists and adorned them with new bangles and necklaces. బాబా స్వయంగా వాళ్ళ పిల్లలిద్దరికీ చేతికి గాజులు తొడిగారు, మెళ్ళో నెక్లెస్ కూడా వేశారు. దెన్ బాబా హ్యాడ్ ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ ప్రెస్ హిజ్ ఫీట్. అప్పుడు ఆ పిల్లలిద్దరినీ తన పాదాలు ఒత్తమని చెప్పారు. ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ది అకేషన్. ఈ సందర్భాన్ని అందరూ సంతోషంగా పాల్గొన్నారు. But the biggest bombshell was yet to come, for it was during this visit that Baba surprised Bairam Shah by asking directly for his son Erich to come and stay with him. అంతా చాలా బాగా జరిగింది అనుకుంటూ ఉండగా ఒక పెద్ద బాంబు వేశారు బాబా. కుటుంబ యజమాని అయినటువంటి బైరం షా జస్సావాలాని నేరుగా బాబా అడిగేశారు, నీ కుమారుడైనటువంటి ఇరిచ్ని నా దగ్గరికి పంపించి, వాడు నాతోటే ఉంటాడు, ఎప్పుడు పంపిస్తావా అని అడిగారు. టర్నింగ్ టు గాయ్ వన్స్ అగైన్, బాబా ఆస్క్డ్ ఇఫ్ హీ కుడ్ హ్యావ్ ఇరిచ్. మళ్ళీ తల్లి అయినటువంటి గాయమాయకైస్ కూడా తిరిగి, మరి ఇరిచ్ని నాకు ఇచ్చేస్తున్నావు కదా అన్నారు. ఎస్ బాబా, ఇఫ్ యు లైక్, నీకు ఇష్టమైతే తప్పకుండా బాబా అంది గాయమాయి. ఇరిచెస్ ఫాదర్ వాజ్ ఎగ్గాస్ట్. నిర్ఘాంతపోయాడు భర్త. ఇదేంటి ఆయన అడిగేయడం, ఇవిడు ఇచ్చేయడం. He started crying and scolding his wife for giving up their son so easily. ఏదో చాక్లెట్ అడిగితే ఇచ్చేసినట్టుగా ఇలా ఇచ్చేసింది ఈవిడ అని పాపం దుఃఖించడం మొదలుపెట్టాడు అతను. ఆ కొడుకుని అలా ఇచ్చేయడంతో భార్యని మందలించాడు కూడా. ఇదేనా పద్ధతి? ఏంటి ఇలాగ ఏదో ఒక చాక్లెట్ ఇచ్చినట్టుగా కొడుకుని ఇచ్చేయడమా అని. నో, ఐ డోంట్ లైక్ ఇట్ బాబాతో అన్నాడు. నాకు ఇది ఇష్టం లేదు. I won't permit it. నేను దీనికి ఒప్పుకోను. Guy said to her husband, why not? There are so many children in Baba's school,
సో మెనీ బాయ్స్ స్టే దేర్, వై నాట్ మై ఎరిచ్? గాయమై అంద భర్తతో, ఎందుకు పంపించేయకూడదు మనం ఎరిచిని బాబా దగ్గరికి? ఎంతమంది పిల్లల బాబా స్కూల్లో చదువుకుంటున్నారో తెలుసా? ఎంతోమంది ఉన్నారు. ఎరిచ్ కూడా అందులో ఉంటే ఏమిటి నష్టం అంది. నో, ఐ డోంట్ లైక్ ఇట్. ఎరిచ్ ఈజ్ మై ఓన్లీ సన్. అప్పటికి ఇంకా మేర్వాన్ చేసేవాళ్ళ పుట్టలేదన్నమాట. నా కొడుకు వాడొక్కడే కొడుకు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు నాకు, నేను ఎలాగిచ్చేస్తాను, నాకు ఇష్టం లేదు అన్నాడు బైరం షా. బైరం షా ప్లీడెడ్ విత్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్. పాపం కన్నీళ్లు కారుతుండగా ప్రాధేయపడ్డాడు, వద్దు, నా కొడుకును ఉంచేయండి అని. ఐ హ్యావ్ గ్రేట్ హోప్స్ ఫర్ హిమ్. వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను అన్నాడు. బాబా దెన్ టోల్డ్ గాయమాయ్ నాట్ టు వరీ అండ్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. బాబా గాయమాయ్కి ఇస్తే, సరే మర్చిపో, ఇంక ఈ గొడవ మర్చిపో, దీని గురించి పట్టించుకోవద్దు, నువ్వు చింతించకు అన్నారు. వెన్ ద టైమ్ ఈజ్ రైప్ ఇట్ విల్ హ్యాపెన్. పరిపక్వమైన సమయం ఆసన్నమైనప్పుడు అదే జరుగుతుందిలే, నువ్వు చింతించకు అన్నారు. ఆఫ్టర్ ది ఫెస్టివిటీస్ వర్ ఓవర్, బాబా టోల్డ్ ద జెస్సవాలాస్ దట్ హీ వాంటెడ్ దెమ్ టు టేక్ ద 2 గర్ల్స్ టు సకోరి టు విజిట్ ఉపాసని మహారాజ్. సరే, ఈ వేడుకలన్నీ అయిపోయిన తర్వాత ఆ జెస్సవాలా కుటుంబంతో బాబా చెప్పారు, ఇప్పుడు ఈ పిల్లలిద్దరినీ సకోరి తీసుకువెళ్ళి ఉపాసని మహారాజ్ దర్శనం చేయించండి అన్నారు. టేక్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ దెన్ రిటర్న్ ఇమీడియట్లీ టు అహ్మద్నగర్ బిఫోర్ నైట్ ఫాల్. అదే, ఇప్పుడే వెంటనే వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని తిరిగి అహ్మద్నగర్ రాత్రి చీకటి పడిలోగా వచ్చేయండి అన్నారు. వెన్ దే అరైవ్డ్ ఎట్ సకోరి దే వర్ సర్ప్రైజ్డ్ ఎట్ ది వెల్కమ్ ఉపాసని గేవ్ దెమ్. సకోరి వెళ్ళగానే చాలా ఆత్మీయంగా ఆహ్వానం పలికాడు ఉపాసని మహారాజ్. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. At that time, Maharaj was staying in what was called the cage and did not come out. ఆ రోజుల్లో ఉపాసని ఒక వెదురుతో చేయించినటువంటి ఒక పంజరం లాంటి గదిలో ఉండేవాడు. దాని నుంచి బయటికే వచ్చేవాడు కాదు. బట్ వెన్ హీ సా ద జెస్సవాలాస్ అప్రోచ్, హీ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది కేజ్ టు గ్రీట్ దెమ్. కానీ ఈ జెస్సవాలా కుటుంబం ఇలా తన దగ్గరికి వస్తున్నారని దూరం నుంచి చూడగానే ఆ బోన్ నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. దే టోల్డ్ మహారాజ్ దట్ బాబా హెడ్ సెంట్ దెమ్. వాళ్ళు చెప్పారు మహారాజ్తో, బాబా మెహర్ బాబా మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని. దెన్ హీ రిప్లైడ్, హో, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ మెహరాబాద్, మై రోజ్ మెహర్వాన్ హెస్ సెంట్ యూ. ఓహో, మెహరాబాద్ నుంచి వచ్చారా మీరు? నా గులాబీ అయిన మెహర్వాన్ పంపించాడు కదా మిమ్మల్ని అన్నాడు. దెన్ హీ టుక్ సమ్ ధూని యాష్ అండ్ అప్లైడ్ ఇట్ టు ఈచ్ ఆఫ్ ది గర్ల్స్ ఫోర్ హెడ్స్. అప్పుడు ధునిలోంచి కొంత భస్మం తీసి ఇద్దరు పిల్లలు నుదురు మీద బొట్టుగా పెట్టాడు. ఓ మై ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ సో లాంగ్. ఎంతకాలం నుండి మీకోసం నేను ఎదురు చూపులు చూస్తున్నానో మీకు తెలుసా అన్నాడు ఉపాసని. వీ హ్యావ్ బీన్ టుగెదర్ సిన్స్ ద స్టోన్ ఏజ్. రాతి యుగం నుంచి నాతో సంబంధం ఉంది మీకు. దెన్ ఉపాసని టర్న్ టు గైస్ ఓల్డెస్ట్ బ్రదర్ మెహర్జీ హూ హెడ్ అకంపెనీడ్ ది ఫ్యామిలీ. ఈ గాయమాయి పెద్దన్న గారు, మనం అనుకున్నాం కదా దివ్యజ్ఞాన సమాజానికి చెందినవాడు అతను. అతను కూడా వచ్చాడు ఈ ఉపాసని దగ్గరికి. అతనితో ఉపాసని ఇలా అన్నాడు, వై ఆర్ యు సో థిన్? ఏం అంత నీరసంగా ఉన్నావేంటి, అంత బక్కపలచగా? ఆర్ యు టేకింగ్ వైన్? నువ్వు వైన్ తాగుతావా? నో, లేదు నేను తాగను అన్నాడు. ఆర్ యు టేకింగ్ టాడీ? పోనీ కళ్ళు తాగుతావా? నో. ఓ దెన్ ఇట్ మస్ట్ బి టీ. పోనీ టీ తాగుతావా అన్నాడు. ఎస్, ఓ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఎక్కువగా ఏది తాగినా ప్రమాదమే, సారాయి తాగినా, కళ్ళు తాగినా, టీ తాగినా. ఆ ఉద్దేశంలో ఉపాసని చెప్తున్నాడు. యా, వుడ్ యు లైక్ టు స్టే విత్ మీ? నాతోటి ఉండిపోవాలని ఉందా నీకు అని ఉపాసని మెహర్జీని అడిగాడు. మెహర్జీ టోల్డ్ మహారాజ్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ నాగపూర్, బట్ ఇఫ్ యూ వాంట్ మీ, మై ఫీట్ ఆటోమేటికల్లీ విల్ కమ్ టు యూ. అది ఇప్పుడు నేను ఇలా నాగపూర్లో ఉండి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను. అయితే మీరు సంకల్పం చేస్తే నా కాళ్ళు వాటికవే నన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తాయి, నేనేమి నిర్ణయం చేయక్కర్లేదు కదా అన్నాడు. ఆల్ రైట్, నౌ దట్ యూ హ్యావ్ కమ్, వై నాట్ స్టే ద నైట్ హియర్? సరే ఉపాసని అన్నాడు,
సరే ఎలాగో వచ్చారు కాబట్టి ఇంత దూరం వచ్చారు కదా మీరంతా, ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోండి అన్నాడు. ఇట్ విల్ బి ఎ నైస్ చేంజ్. మార్పు ఉంటుంది మీకు నగర్లకి ఇక్కడికి తేడా. ఇట్ ఈస్ ద కస్టమ్ టు ఒబే ది కమాండ్స్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. బట్ నోయింగ్ వాట్ బాబా హ్యాడ్ టోల్డ్ దెమ్, ద ఫ్యామిలీ రిప్లైడ్, నో నో మహారాజ్, వీ మస్ట్ గో బ్యాక్ టు అహ్మద్నగర్ దిస్ ఈవినింగ్. బాబా దగ్గర ఇన్నాళ్ళుగా ఉండడం వల్ల సద్గురువు యొక్క ఆజ్ఞలకు ఎటువంటి విలువనివ్వాలో వీళ్ళకి తెలుసు. ఎప్పుడూ కాదనలేరు సద్గురు ఆజ్ఞలను ఎవడూ కూడా. కానీ బాబా ఇచ్చినటువంటి ఆదేశాన్ని అనుసరించి ఉపాసనతో చెప్పారు, అయ్యా మేము ఈ సాయంత్రానికే అహ్మద్నగర్ చేరిపోవాలి అన్నారు. మహారాజ్ సెడ్, ఐ నో ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మెహర్వాన్. మెహర్వాన్ చెప్పాడు కదా మళ్ళీ చీకటి పడిలోగా వచ్చేయమని, నాకు తెలుసులే అన్నాడు. హీ హెస్ టోల్డ్ యూ నాట్ టు స్టే హియర్, ఇక్కడ ఉండొద్దు, అక్కడికి వచ్చేయవలసిందే అని చెప్పాడు. ఇట్ ఈస్ హిజ్ విష్, అలాగే ఆయన ఇష్టమే, కానిద్దాం. ఆల్ రైట్, గో బ్యాక్ టు మెహర్వాన్, వెళ్ళిపోండి మెహర్వాన్ దగ్గరికి అన్నాడు. మనోజ్ జస్సావాలా ఇన్ రికాలింగ్ దిస్ ఇన్సిడెంట్ సెట్, మనోజ్ జస్సావాలా ఈ దవానాతో ఈ విషయాలు పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో జరిగిన విషయాన్ని ఎలా గుర్తు చేసుకుంది. వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఎట్ దట్ టైమ్. ఆ రోజుల్లో మాకు ఈ సద్గురువుల యొక్క కార్యసరళి గురించి పెద్దగా మాకు అవగాహన లేదు. బట్ వీ న్యూ దట్ బాబా హ్యాడ్ టోల్డ్ అస్ టు కమ్ బ్యాక్, రైట్ బ్యాక్, సో వీ డిడ్. మాకు సద్గురువులు ఇవన్నీ మాకు అనవసరం. బాబా ఏం చెప్పాడు, సాయంత్రానికల్లా వచ్చిండి అన్నాడు, అంతే, అదే చెప్పాం మేము. బాబా వాజ్ హ్యాపీ టు సీ ద ఫ్యామిలీ అండ్ హియర్ ది అకౌంట్ ఆఫ్ దేర్ విజిట్. బాబా చీకటి పడిలోగా వీళ్ళు వచ్చేసేటప్పటికి చాలా ఆనందపడ్డారు. అలాగే ఈ వృత్తాంతం అంతా చెప్పారు, మహారాజ్ దగ్గర జరిగిన విషయాలన్నీ. బాబా సంతోషించారు. దెన్ హీ టోల్డ్ దెమ్, అప్పుడు బాబా వారితో ఇలా చెప్పారు, నౌ దట్ యూ హ్యావ్ విజిటెడ్ మహారాజ్, ఐ వాంట్ యూ టు గో టు పూనా అండ్ సీ బాబాజాన్. ఇప్పుడు మహారాజుని కలిసేశారు మీరు, అయిపోయింది. ఇప్పుడు మీరు పూనా వెళ్ళి బాబాజాన్ను కూడా కలవాలి. బట్ టేక్ ఓన్లీ ఇరిచ్ విత్ యూ, కానీ మీకు కూడా ఇరిచిని మాత్రమే తీసుకెళ్ళండి ఆవిడ దగ్గరికి అన్నారు. ఇరిచెస్ లిటిల్ సిస్టర్స్ క్రైడ్ అండ్ క్రైడ్ వెన్ దే హెర్డ్ దట్ దే వర్ నాట్ టు గో. ఇరిచి చిల్లీళ్ళు ఇద్దరు ఏడ్చారట, ఎందుకంటే బాబా తీసుకెళ్ళి వద్దన్నారు మిమ్మల్ని, ఎరిచినే తీసుకెళ్ళమన్నారు అని చెప్పగానే. వీ వాంట్ టు మీట్ బాబాజాన్ టూ, మాకు కూడా బాబాజాన్ కలవాలని ఉంది. బట్ గాయ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దట్ ఇఫ్ బాబా సెడ్ దట్ దే వర్ నాట్ టు గో, దే మస్ట్ ఒబే. బాబా వద్దని చెప్పిన తర్వాత మీరు ఇలా పేచీ పెట్టకూడదు, ఆయనకు విధేయులుగా ఉండాలి అని నచ్చ చెప్పింది తల్లి గాయమాయి. Bairam Shah was not interested in seeing saints or masters like Babajan. అసలు బైరం షాకి ఈ సాధువులు, సంతులు, గురువులు ఇవేవి నచ్చవు అతనికి. ముఖ్యంగా బాబాజాన్ దగ్గరికి వెళ్ళడం అసలు నచ్చదు అతనికి. బట్ హీ అగ్రీడ్, థింకింగ్ దట్ ఇఫ్ దే వెంట్ టు పూనా హీ కుడ్ విజిట్ హిస్ బ్రదర్ హూ లివ్డ్ ఇన్ కిర్కి, ఎ టౌన్షిప్ క్లోజ్ బై, and he reasoned it would be a good excuse to take the family for a nice picnic at Bund Garden. అయితే ఇష్టం లేకపోయినా సరే పదండి అన్నాడు. ఎందుకన్నాడు, అతని తమ్ముడు అయినటువంటి ఒక వ్యక్తి ఆ కిర్కీ అంటే పూనాలో ఒక భాగం అన్నమాట, దగ్గరలోనే ఉంటుంది అది, అక్కడికి వెళ్ళి అతను కలవచ్చు. అలాగే పిక్నిక్ వెళ్ళినట్టుగా ఈ మూలాముత్తా నది పక్కన బండ్ గార్డెన్స్ ఉద్యానవనంలాగా చాలా బాగుంటుంది, అక్కడికి తీసుకువెళ్ళొచ్చు వీళ్ళందరినీ అనే ఉద్దేశంతో సరే అన్నాడు. బీయింగ్ ద మంత్ ఆఫ్ మే, ఇట్ వాజ్ వెరీ హాట్. అది మే నెల కదా, చాలా వేడిగా ఉంది. అండ్ పిక్నిక్ అండర్ షేడీ ట్రీస్ నియర్ ద రివర్ వాజ్ అన్ ఎంటైసింగ్ థాట్. బట్ ఆల్ ద వే టు పూనా పప్పా కంప్లైన్ అబౌట్ హ్యావింగ్ టు సీ బాబాజాన్. సరే, ఇంత మండు వేసవిలో ఆ బండ్ గార్డెన్స్ అనేటువంటి ఆ పచ్చటి ఆ తోటలో చెట్ల నీడలో చల్లగా ఆ పిక్నిక్ చేసుకోవడం అందరికీ ఇష్టంగానే ఉంటుంది కదా. అదే కానీ ఆ పూనా వెళ్ళే దారి పొడుక్కు ఈ బాబాజాన్ గురించి తిట్టిపోస్తూనే ఉన్నాడు బైరం షా. ఎందుకని, ఆ ముసల్ది అదొక పిచ్చిది, మనమంతా పిచ్చోళ్ళగా వెళ్ళిపోతున్నాం, ఇలా తిట్టుకుంటూ ఉన్నాడు. వై డూ వీ హ్యావ్ టు సీ దిస్ ఓల్డ్ విమెన్, ఆ ముసల్దాంతో మనకేంటి పని, మనం చూడడానికి వెళ్ళడం ఏంటిదంతా
అని హీ కెప్ట్ రిపీటింగ్, పదే 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 ఇదే అంటూ ఉండేవాడు. గాయ్ సిస్టర్ గులా ఆల్సో అకంపెనీడ్ ది ఫ్యామిలీ. ఈ గాయమాయికి అక్క అయినటువంటి ఈ గులా అనేటువంటి ఆవిడ కూడా ఈ కుటుంబంతో పాటు పూనా బయలుదేరింది. ఫైనల్లీ దే అరైవ్డ్ ఎట్ దేర్ డెస్టినేషన్. ఇట్ హెస్ బీన్ ఎ టైరింగ్ జర్నీ, ఎస్పెషల్లీ బికాజ్ ఆఫ్ పప్పాస్ నాన్ స్టాప్ గ్రంబ్లింగ్. అందరికీ చికాకు కలిగించింది ఈ ప్రయాణం. ఎందుకని? ఎక్కడ అంతు లేకుండా, విరామం లేకుండా తిట్టిపోస్తూనే ఉన్నాడు దారి పొడుక్కి పప్పా చేసేవాళ్ళ కదా. దాంతో అందరూ కూడా విసిపిక్కిపోయింది ఈ ప్రయాణం అనేటువంటి భావన కలిగింది. బాబాజాన్స్ సీట్ కన్సిస్టెడ్ ఆఫ్ ఎ షైడీ ట్రీ అండ్ ఎ స్మాల్ ఏరియా అండర్ ఇట్ జస్ట్ బిగ్ ఎనఫ్ ఫర్ హెర్ టు స్లీప్ ఇన్. సరే, బాబాజాన్ యొక్క ఆసనం ఒక చెట్టు కింద, బాగా నీడిచ్చేటువంటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద చిన్న జాగా ఉంది. ఎంత జాగా అంటే ఆవిడ నేల మీద పడుకోనాకి సరిపడేటువంటి జాగా అంతే. గులా టుక్ గైస్ హ్యాండ్ అండ్ పుష్డ్ దేర్ వే ఫార్వర్డ్ త్రూ ద క్రౌడ్ టు ది విమెన్ సైడ్ వేర్ దే సాట్ డౌన్. జనం ఉన్నారు బాగా, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అక్కగారు చెల్లి అయినటువంటి గైమాయి చేయి పెట్టుకొని తోసుకుంటూ ఆ ఆడవాళ్ళ వైపు వెళ్ళి చతికిలి బరికి కూర్చున్నారు. బాబాజాన్ సీమ్ టు బి స్లీపింగ్. ఆవిడ అప్పటికి నిద్రపోతూ ఉంది బాబాజాన్. బట్ సూన్ ఆఫ్టర్ దేర్ అరైవల్ హెర్ కేర్ టేకర్ కాల్డ్ హెర్ టు గెట్ అప్. ఆవిడ సంరక్షకుడు ఒకడు ఉన్నాడు, లేపాడు. అమ్మ ఎవరో వచ్చారు మీకోసము అని. ఆవిడ లేచింది. షీ రిమైన్డ్ మోషన్లెస్, కదలకుండా కాసేపు అలా కూర్చుంది. సో హెర్ అటెండెంట్ ట్రైడ్ టు రౌజ్ హెర్ బై సేయింగ్ దట్ దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ నాగపూర్. నాగపూర్ నుంచి మీ దర్శనం కోసం వచ్చారని మళ్ళీ చెప్పాడు ఆ పరిచారకుడు. బాబాజాన్ డిడ్ నాట్ బడ్జ్, అయినా కదల్లే. దెన్ హీ టోల్డ్ హెర్ దట్ దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ తాజుద్దీన్ బాబాస్ ప్లేస్. నాగ్పూర్ అంటే తాజుద్దీన్ ఉండే ప్లేస్, అక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని మళ్ళీ చెప్పాడు ఆ పరిచారకుడు. స్టిల్ షీ డిడ్ నాట్ మూవ్, అయినా బాబాజాన్ కదలలేదు. ఫైనలీ హీ సెడ్, బాబాజాన్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ మేయర్ బాబా. చివరికి ఆ పరిచారకుడు ఏం చెప్పాలో తెలియక మెహర్ బాబా దగ్గర నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పాడు. ఇమ్మీడియట్లీ షీ సాట్ అప్, టక్మన్ లేచి కూర్చుంది. బాబాజాన్ టర్న్ టువర్డ్స్ దెమ్. హూ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ మై డార్లింగ్ మిరోగ్, హీఈస్ మై రోజ్ మై లివర్. అప్పుడు ఆవిడ చెప్పిన, ఓహో, నా ప్రియపుత్రుడైన మిరోగ్ నుంచి వచ్చారా మీరు? వాడు నా గులాబీతో సమానము, నా హృదయంతో సమానము. షీ లుక్డ్ స్ట్రెయిట్ ఎట్ గై అండ్ గులా అండ్ సెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ గాయమాయి కేసి, గాయమాయి అక్కనేటువంటి గులా కేసి చూసి నాకు ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని ఇలా చూడడం అంది. బాబాజాన్ వాజ్ హోల్డింగ్ ఎ స్మాల్ కోకోనట్. ఆవిడ చేతిలో ఒక చిన్న కొబ్బరికాయ ఉంది బాబాజాన్ చేతిలో. అండ్ ఆల్ ది విమెన్ వర్ పుట్టింగ్ అవుట్ దేర్ హ్యాండ్స్ ఫర్ ది ప్రెషస్ ప్రసాద్. అక్కడ బహుశా చాలా కాలం నుంచి ఆవిడకి భక్తులుగా ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చేతులు చాచారు, ఆవిడ ఇచ్చేస్తుంది ప్రసాదం కింద అని. ఆవిడ చేతులు పట్టుకున్నదంటే ఆవిడ ఇచ్చేస్తుంది కదా అని చెప్పి వీళ్ళందరూ చేతులు ముందుకు చాపి వేచి ఉన్నారు. గులా విస్పర్డ్, పుట్ అవుట్ యువర్ హ్యాండ్ గాయ్. వెంటనే ఈ అక్కగారు చెల్లి గాయమైతే ఉంది, ఏ నువ్వు చేతులు చాపవే, ఐ థింక్ షీ వాంట్స్ టు గివ్ ఇట్ టు యూ. వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదంటే నీకు ఇవ్వడానికే ఆవిడ పట్టుకుంది అది అని. బట్ గాయ్ ఫెల్ట్ షై. కానీ గాయమై సిగ్గుపడింది అందరి ముందు చేయి చాచడం. వై షుడ్ ఐ వాంట్ ఎనీథింగ్? ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, హస్బెండ్, చిల్డ్రన్, హౌస్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అసలు నాకు ఏం కావాలి? నాకు మంచి భర్త ఇచ్చాడు భగవంతుడు, పిల్లల్ని ఇచ్చాడు, పెద్ద ఇల్లు ఇచ్చాడు, నాకు ఏం కావాలి ఇంకా? నేను ఎందుకు చేయి చాచాలి అంది అక్కతో. గులా సడన్లీ గ్రాబ్డ్ హోల్డ్ ఆఫ్ హర్ సిస్టర్స్ హ్యాండ్ అండ్ థ్రస్ట్ ఇట్ ఫార్వర్డ్. ఆవిడ బలవంతంగా చెల్లి చెయ్యి తీసుకుని ఆవిడే ఆ చెయ్యిని ఇలాగా ముందుకు పెట్టింది ఆవిడ అక్క. బాబాజాన్ ఇమీడియట్లీ పుట్ ద కోకోనట్ ఇన్ టు గాయ్స్ పామ్. వెంటనే బాబాజాన్ ఆ కొబ్బరికాయని తీసి గాయమ్మాయి చేతిలో పెట్టేసింది. ది అదర్ ఉమెన్ స్టార్టెడ్ స్వేరింగ్ ఎట్ గాయ్. వై షుడ్ ఇట్ బీ గివెన్ టు యూ పార్సీస్. కోపం వచ్చేసింది, అసూయ వచ్చేసింది అక్కడ ఉన్న ఆడవాళ్ళందరిలో. గాయమాకేసి తిరిగి, మీరు పార్సీవాళ్ళకి ఎందుకు తీసుకుంటున్నారు ఇది? ఆవిడ పార్సీవాళ్ళకి మాత్రం ఎందుకు ఇచ్చింది అన్నారు వాళ్ళు. వన్ విమెన్ స్టార్టెడ్ టు బీట్ హెర్. ఇలాగా అక్కడ గందరగోళం మొదలైంది. బాబాజాన్ స్లాప్డ్ ది విమెన్. ఆ మాట మాట్లాడిన ఆవిడ్ని
లాక్ కొట్టింది బాబాజాన్. అండ్ దెన్ గ్రాబ్డ్ హెర్ లిప్స్ అండ్ స్క్వీజ్డ్ దెమ్ షట్. అంతేకాదు, ఆవిడ పెదాలు రెండు పట్టుకుని గట్టిగా మూసేసింది, అంటే నోర్మొయ్యి అన్నట్టుగా. హౌ డేర్ యు స్వేర్ అట్ హర్, అంటే ఆవిడని ఇలా అంటావా నువ్వు, ఆవిడ మీద నీ దురుసుతనం ప్రదర్శిస్తావా అని కోప్పడింది. హూ ఆర్ యూ టు సే సచ్ ఎ థింగ్, అసలు నువ్వెవడవు ఇలా అనడానికి. Guy, feeling overwhelmed by the hostility from the other women, wanted to give the coconut back. ఈ ఆడవాళ్ళంతా తన మీద ఇలా తిరగబడ్డం చూసి గాయమై గాబరా పడింది. ఇదేంటిది, అనవసరంగా ఈ కొబ్బరికాయ నాకెందుకు, తిరిగి ఇచ్చేద్దామని ఇచ్చేయబోతుండగా, యా బట్ గులా స్టాప్డ్ హెర్, అక్క పట్టుకుని ఆపేసింది, అలా ఇచ్చేయకూడదు అని. సమ్హౌ దే మేనేజ్ టు మూవ్ అవే అండ్ జాయిన్ పప్పా, హూజ్ బ్లడ్ ప్రెషర్ వాజ్ రైజింగ్ ర్యాపిడ్లీ, హీరింగ్ ది వెర్బల్ అబ్యూస్ బీయింగ్ షవర్డ్ అపాన్ హిజ్ ఇన్నోసెంట్ వైఫ్. ఇదంతా కొంచెం దూరంలో నిలబడి పప్పా జస్సవాలా చూస్తున్నాడు. అతనికి బీపీ పెరిగిపోయింది, రక్తం మరిగిపోతూ ఉంది. ఏళ్ళెవరు పాపం, అమాయకమైనటువంటి నా భార్య, ఆవిడ ఏమైనా ఎవరికైనా చెడు తలంపు పెడుతుందా, అలాంటి దాని మీద ఇలాగ దురుసుగా వ్యవహరిస్తారా వీళ్ళు అని అతనికి లోపల బాగా మరిగిపోతూ ఉన్నాడు. ఆల్ హీ వాంటెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వాజ్ జస్ట్ టు హ్యావ్ ఎ నైస్ ఫ్యామిలీ పిక్నిక్. అక్కడి నుంచి వెంటనే బయటపడి హాయిగా కుటుంబం అంతా పిక్నిక్ వెళ్ళాలి, అది ఒక్కటే అతని కోరిక. వాట్ ఆర్ వీ వెయిటింగ్ ఫర్, లెట్ us లీవ్ దిస్ ప్లేస్, వై ఆర్ వీ సీయింగ్ దిస్ ఓల్డ్ విమెన్. యా సో అతను అంటున్నాడు అనమాట భార్యతోటి, అది ఎందుకు ఇంకా మనం ఇక్కడ ఉన్నాం, ఎందుకు మనం వెంటనే దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ ముసల్దాన్ దగ్గర ఇంక ఎందుకు మనం ఇక్కడ. నథింగ్ గోస్ పాస్ట్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. సద్గురు అయిన బాబాజాన్ దృష్టి నుంచి ఇది అంత తొందరగా అది మరుగున పడుతుందా, ఆవిడికి అన్నీ తెలుసు. ఆవిడికి బాబాజాన్ లుక్డ్ స్ట్రైట్ ఎట్ పప్పా జస్సవలేకేసి డైరెక్ట్గా చూసింది బాబాజాన్. ఐ గివ్ యూ బర్త్ అండ్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ, అసలు నీకు జన్మనిచ్చింది నేను, నన్నే అవమానిస్తున్నావు నువ్వు. ఐఎమ్ యువర్ మదర్, నేనెవరో కాదు, నీ తల్లినే అంది. గులా రిప్రిమాండెడ్ పప్పా, షీజ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్, ఆస్కర్ ఫర్గివ్నెస్. ఏమిటయ్యా, ఏమిటి ఆవిడతోటి నువ్వు తగాదా పెట్టుకుంటున్నావు, అవి ఎవడనుకుంటున్నావు, సద్గురువు ఆవిడ, క్షమించమని అడుగు ఆవిడ్ని అంది. వై షుడ్ ఐ ఆస్క్ హర్ ఫర్గివ్నెస్, ఐ హ్యావ్ నెవర్ సీన్ హెర్ బిఫోర్ ఇన్ మై లైఫ్. ఆవిడ్ని నేను క్షమాపణ అడగడం ఏంటి, ఆవిడేమో తల్లి అంటదేంటున్నాను, నేను అసలు చూడలేదు ఆవిడ ముఖం ఇది వరకు అన్నాడు. Guy and Gula then implored Baba John's forgiveness on Papa's behalf and shortly thereafter took their leave. వెంటనే ఈ ఆడాళ్ళిద్దరు గాయమాయ్ ఈ గుల ఇద్దరు ప్రణమిల్లి, అమ్మ మా ఆయనకి తప్పుకి మమ్మల్ని క్షమించు, ఆయనకి ఏం తెలియదు పాపం, మమ్మల్ని క్షమించు అని అక్కడి నుంచి ఎలాగో నెమ్మదిగా బయటపడ్డారు. With they reached into and Papa still fuming, they headed for their carriage. సో వాళ్ళకి వాళ్ళ బండి వెయిట్ చేస్తూ ఉంది, కూడా ఎరిచున్నాడు, పప్పా ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాడు. వీళ్ళంతా బయలుదేరి ఆ బండి ఎక్కారు. ద నెక్స్ట్ టాప్ వాజ్ టు విజిట్ పప్పాస్ బ్రదర్ అండ్ దెన్ బై సమ్ చీజ్ అండ్ అదర్ స్నాక్స్ ఫర్ ది పిక్నిక్. ఇక తర్వాత వీళ్ళ ప్లాన్ ఏంటి, తినగా పప్పా చేస్తే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అతని ఇంటికి వెళ్ళి ఆ తర్వాత పిక్నిక్ వెళ్ళాలి కదా, ఆ పిక్నిక్ కోసం అక్కడ తినడం కోసం ఏవో చీజు, కొన్ని తినడానికి స్నాక్స్ ఇవన్నీ కొనాలి అని ప్లాన్ చేసుకున్నారు. లిటిల్ డిడ్ దే రియలైజ్ దట్ దేర్ ఎన్కౌంటర్ విత్ దిస్ పర్ఫెక్ట్ మాస్టర్ వాజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. పప్పా చేసేవాళ్ళ ఏమనుకున్నాడు, ఈ ముసల్దాని గొడవ వదిలిపోయింది అనుకున్నాడు, కానీ ఆవిడ ఇంకా వదలలేదు అనే విషయం అతనికి తెలియదు. ఇన్ ద మీన్ టైమ్ Baba John had slipped into a tonga and headed straight to Bund Garden. ఈలోగా హజరత్ బాబాజాన్ ఏం చేసింది, ఒక టాంగాని పిలిపించి తిన్నగా బండ్ గార్డెన్స్కి పోనిమ్మంది. షీ సాట్ డౌన్ అండర్ ఏ షేడీ ట్రీ అండ్ సూన్ వాజ్ అగైన్ సరౌండెడ్ బై డివటీస్. మనం హజరత్ బాబాజాన్ జీవితం చూస్తే తరచూ ఆవిడ బండ్ గార్డెన్స్కి వస్తూ ఉండేది, అక్కడ ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు కిందే కూర్చునేది. ఇప్పుడు అంటే ప్రతి చోట కూడా ఒక స్థానం ఎంచుకుంటారన్నమాట సద్గురు, అక్కడ కూర్చుంటారు. సో అప్పుడు ఆవిడ అనుచరులందరూ వచ్చి గుమిగూడి చుట్టూ కూర్చున్నారు అందరూ. వన్ ఫాలోయర్ హ్యాడ్ బ్రాట్ టీ, స్వీట్స్ అండ్ నాన్ టు బి సర్వ్డ్ టు హెర్ అండ్ దెన్ గేవ్ హెర్ ప్రసాద్
టు ది క్రౌడ్. అప్పుడు అప్పుడు శిష్యులలో ఒకడు టీ పట్టుకొచ్చాడు, స్వీట్స్ పట్టుకొచ్చాడు, తర్వాత నాన్ కూడా పట్టుకొచ్చాడు. అంటే అది ప్రసాదంగా అందరికీ కొంచెం 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 ఇస్తుందన్నమాట ఆవిడ. మనం హజరత్ బాబాజాన్ జీవితం లార్డ్ మెహర్లో చదువుకున్నప్పుడు ఎవరైనా ఆ చార్ బావుడి ప్రాంతంలో ఉండేది కదా, ఎవరైనా పళ్ళు పూలు పట్టుకొస్తే ఎందుకవి ఎందుకవి వేస్ట్ అనేదట ఆవిడ. టీ పట్టరమ్మనేది. అంచేత కొన్ని టీ స్టాల్స్ ప్రత్యేకంగా ఆ ఎదురుగా ఉన్న ప్రాంతంలో వెలిశాయి. సో అక్కడికి వెళ్ళి ఒక రూపాయి 2 రూపాయలు ఇస్తే కెటిల్ నిండా టీ గ్లాసులు ఇచ్చేవారు. అవి పట్టుకొచ్చి బాబాజానికి ఇస్తే అందరికీ కొంచెం కొంచెం ఆవిడ ప్రసాదంగా ఇచ్చేది. ఇది అలవాటు ఆవిడకి. సో ఇక్కడ కూడా అవన్నీ తెచ్చిపెట్టాడు ఒక శిష్యుడు. బట్ బాబాజాన్ కెప్ట్ టెల్లింగ్ హెర్ కేర్ టేకర్స్, జస్ట్ వెయిట్ వెయిట్ మై చిల్డ్రన్ మస్ట్ కమ్. ఎవరు ఏం పంచకండి, అలా ఉంచండి అవన్నీ అంది. నా పిల్లలు వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ పంచాలి, అలాగే ఉంచండి ఇవన్నీ. టీ అక్కడ ఉంచమంది ఆవిడ, స్వీట్స్ అక్కడ ఉంచమంది, అలాగే నాన్ కూడా, రొట్టె అది కూడా అక్కడే ఉంచమంది. నా పిల్లలు రావాల్సింది, వాళ్ళు వస్తున్నారు అంది ఆవిడ. నోబడీ కుడ్ అండర్స్టాండ్ వై అంటిల్ ఏ క్యారేజ్ పుల్డ్ అప్. ఆవిడ అంటున్న పిల్లలు ఎవరో ఎవరికీ అర్థం అవ్వలేదు, ఎందుకని ఆవిడకి ఏం పిల్లలు లేరు సొంతంగా. అంతలోకి బండి వచ్చింది అక్కడికి. ఈ బండిలోంచి దిగారన్నమాట. అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళ కోసం అన్నమాట ఇవిడ వెయిట్ చేస్తుంటా అని. యాజ్ సూన్ యాజ్ షీ సా ద జస్సావాలాస్ విక్టోరియా, షీ సెంట్ సమ్వన్ టు ఫెచ్ దెమ్. దూరం నుంచే హజరత్ బాబాజాన్ ఆ బండి రావడం చూసింది. ఓ వాళ్ళని ఇక్కడ తీసుకురండి అని తన శిష్యులతో చెప్పింది. మై చిల్డ్రన్ హ్యావ్ కమ్, కాల్ దమ్ హియర్. నా పిల్లలు వచ్చేసారు, ఇక్కడికి పిలవండి వాళ్ళని అంది. మై గాడ్, దిస్ ఓల్డ్ విమెన్ అగైన్ సెడ్ పప్ప చేస్తావాలా. ఆ బండి దిగుతూనే చూసాడు ఈవిడ్ని. అమ్మ మళ్ళీ మనకి ముసలి తగిలింది ఇక్కడ అన్నాడు. వీ జస్ట్ లెఫ్ట్ హర్, ఇప్పుడే కదా వదిలించుకుని వచ్చాము. యూ కుడ్ నాట్ బిలీవ్ ఇట్, మళ్ళీ ఇక్కడ తయారైంది. అసలు నమ్మలేకపోయాడు అతను. వీ హ్యావ్ బ్రాట్ శాండ్విచెస్ అండ్ చీజ్ ఫర్ అవర్ పిక్నిక్ అండ్ నవ్ వీ హ్యావ్ టు లీవ్ ఆల్ దట్. మనమేమో బోళ్ళు తినుబండాలు తెచ్చుకున్నాం సరదాగా తిందామని, అవన్నీ పోయినట్టే. ఇంకా తినడానికి లేదు మనకి. వాట్ అబౌట్ ఆల్ ద ఫుడ్ వీ హ్యావ్ బ్రాట్, మనం తెచ్చిన ఫుడ్ అంతా ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు. షీజ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్, యూ మస్ట్ నాట్ టాక్ లైక్ దట్, గులాస్ సెడ్ ట్రయింగ్ టు కామ్ పప్ప. పాపం వదిన గారు మరిది గారికి చెప్తూ ఉంది, తప్పు, నువ్వు అలా మాట్లాడకూడదు, ఆవిడ సాక్షాత్తు సద్గురువు, అలా మాట్లాడవద్దు సుమా అని చెప్పింది. బట్ వాట్ అబౌట్ అవర్ చీజ్, వీ హ్యావ్ బ్రాట్ సో మచ్ చీజ్. మనం ఎంత కొనేసామో తెలుసా మనం, అవన్నీ ఎక్కడ తినడం ఇప్పుడు ఎలా కుదురుద్ది ఇదంతా, మళ్ళీ ముసలిదాని దగ్గరికి వెళ్ళిపోతారు మీరంతా అన్నాడు. ఇట్ విల్ స్పాయిల్, పాడైపోతాయి మనం కొన్నవన్నీ. పప్ప ఫెల్ట్ డిస్గస్టెడ్, అతనికి కడుపు మండిపోయింది పప్ప చేస్తావు అలాగే. బట్ వాట్ కెన్ యూ డూ, ఏం చేయగలడు పాపం. కుటుంబం కోసం అతను ఎంత త్యాగమైనా చేయడానికి జీవితంలో అనేక సార్లు రుజువు చేసుకున్నాడు అతను. హిస్ పిక్నిక్ ప్లాన్స్ హ్యాడ్ బీన్ స్పాయిల్డ్ బై దిస్ ఓల్డ్ విమెన్. మొత్తానికి ముసలావిడ అతని ప్లాన్స్ అన్నిటినీ రద్దు చేసి పడేసింది ఆవిడ. ఎరిచ్ రికాల్డ్ దట్ అవుటింగ్. అప్పుడు ఇరిచ్ కూడా ఉన్నాడు కదా కుర్రాడిగా. ఆ విహారయాత్ర ఎంత అందంగా జరిగిందో తన మాటల్లో ఎరిచ్ ఇలా చెప్తున్నాడు. టుడే బండ్ గార్డెన్స్ లుక్స్ డిజర్టెడ్. ఇప్పుడు కనుక మీరు పూనాలో ఉన్న బండ్ గార్డెన్ చూస్తే ఎవడో మనుషులే కనిపించినట్టుగా ఉంటుంది, నిర్జనంగా. బట్ ఫార్మర్లీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ది బ్రిటిష్ రాజ్ దేర్ వుడ్ బి బ్యాండ్స్ ప్లేయింగ్ అండ్ డాన్సింగ్. కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో అబ్బో అక్కడ బ్యాండ్ మేళాలు, డ్యాన్సులు, రకరకాలైనటువంటి వినోదాలు ఉండేవి. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ దెన్, ఎ రియల్ పిక్నిక్ స్పాట్. చాలా అందమైనటువంటి ఉద్యానవనం ఉండేది, అద్భుతమైన పిక్నిక్ స్పాట్ అది. యాజ్ వీ అప్రోచ్డ్ బాబాజాన్ కుడ్ బి సీన్ సరౌండ్ బై ఎ క్రౌడ్ ఆఫ్ పీపుల్. మేము దగ్గరికి వెళ్తుండేప్పటికీ బాబాజాన్ కూర్చుని ఉంది, ఆవిడ చుట్టూ చాలామంది ఆవిడ అనుచరులు కూర్చుని ఉన్నారు. అవర్ క్యారేజ్ స్టాప్డ్ జస్ట్ అట్ ది స్పాట్ వేర్ షీ హ్యాడ్ బీన్ స్టాండింగ్. ఆవిడ ఎక్కడైతే నిలబడి ఉందో, కూర్చుని లేదు నిలబడి ఉందట, ఆ దగ్గరలోనే మా బండి ఆగింది. ఐ కుడ్ హియర్ బాబాజాన్ షౌటింగ్, మై చిల్డ్రన్ హ్యావ్ అరైవ్డ్, మై చిల్డ్రన్ హ్యావ్ అరైవ్డ్. ఆవిడ తన అనుచరులకు చెప్పి, ఓ అదిగో వచ్చేసారు నా పిల్లలు వచ్చేసారు అని గట్టిగా అరిచింది ఆవిడ.
We see a huge crowd gathered around the tree where she is sitting. ఆవిడ చుట్టూ చాలా పెద్ద గుంపు సమూహం ఉంది. వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. బట్ వీఆర్ బీయింగ్ బ్రాట్ దేర్ ఎట్ హర్ కమాండ్ బై సమ్ ఆఫ్ ది పీపుల్ హూ హ్యావ్ కమ్ టు మీట్ అస్. కానీ కొంతమంది శిష్యులు మా బండి దగ్గరకు వచ్చేసారు, మిమ్మల్ని బాబాజాన్ పిలుస్తుందన్నారు, ఆవిడ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసారు, ఇంతే తెలుసు మాకు. అండ్ దోస్ పీపుల్ ఆర్ అడ్మానిషింగ్ అస్. అక్కడున్న జనం అంతా మా మీద ఇలా తిడుతూ ఉన్నారు, మమ్మల్ని మందలిస్తూ. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. ఎంతసేపు నుంచి ఈవిడ ప్రసాదం పెట్టట్లేదు, మేము ఇక్కడ ఇలా వెయిట్ చేస్తున్నాం మీకోసం. అండ్ షీ వుడ్ నాట్ లెట్ అస్ డిస్ట్రిబ్యూట్ ది ఫుడ్. ఇగో ఈ ప్రసాదాన్ని ఏమి ఇవ్వనివ్వదు, ఈ టీ చూచే చల్లారిపోతుంది టీ. షీ సెడ్ వాట్ ఈస్ ది హరీ, వెయిట్ వెయిట్, ఏం కంగారు పడకండి, ఉండండి అలాగా వేచి ఉండండి అని మమ్మల్ని ఎంతసేపు నుంచి కట్టిపడేసింది ఈవిడే అని వాళ్ళు ఒకంత విసుగ్గా వీళ్ళతో చెప్పారు. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ అస్ బట్ వీ డిడ్ నాట్ నో దట్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఎరిచ్ అంటున్నాడు, ఆవిడ మా కోసం వేచి ఉందా, అసలు మాకేం తెలియదే. వీ వర్ ఆస్క్డ్ హూ ఆర్ యూ, మీరు ఎవరు అని ఆ జనం అడిగారు చుట్టుపక్కల, ఎవరు మీరు అసలు అని. మై పేరెంట్స్ సెడ్ వీఆర్ ఫ్రమ్ నాగపూర్. ఈ దంపతులు ఇద్దరు చెప్పారు, అయ్యా మేము నాగపూర్ నుంచి వచ్చాము అన్నారు. దెన్ బాబాజాన్ ఆఫర్డ్ ఈచ్ ఆఫ్ అస్ ఏ కప్ ఆఫ్ టీ. అప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క టీ కప్పు టీ పోసి ఆ కప్పుని అందించింది బాబాజాన్. దిస్ వాజ్ మై ఫస్ట్ క్లోజ్ కాంటాక్ట్ విత్ బాబాజాన్ అండ్ షీ ఫ్యాసినేటెడ్ మీ. ఎరి చెప్తున్నాడు, మొట్టమొదటిసారి నేను బాబాజాన్ని కలవడం నాకు చాలా నచ్చేసింది. ఆవిడ మొట్టమొదటి దర్శనంలోనే. She took the cup of tea in her hands and would not allow the man to distribute it to the crowd. Adi. Before giving the tea cup to each of us, she leaned over the cup and blew her breath on it. మాకు ఆ శిష్యుల్ని ఆ కప్పులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, ఆవిడే స్వయంగా ఇచ్చింది. మా గుంపులో మా బృందంలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఆ కప్పు మీద ఇలా ఊది ఉఫ్ అని ఊది ఆ కప్పుని మాలో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కప్పు ఇచ్చింది ఆవిడ. ఐ రిమెంబర్ దట్, నాకు బాగా జ్ఞాపకం ఇది. సో ఐ హ్యావ్ హ్యాడ్ ఎ లిటిల్ బ్రెత్ ఆఫ్ బాబాజాన్. ఆ టీతో పాటు బాబాజాన్ ఊపిరి కూడా నేను తీసుకున్నానన్నమాట. బాబాజాన్ ఫస్ట్ సర్వ్డ్ ఎరిచెస్ మదర్. మొట్టమొదట ఈ బృందంలో గాయమాయికి ఇచ్చింది ఆవిడ టీ. దెన్ షీ గివ్ ఎరిచ్ ఎ కప్. తర్వాత ఎరిచ్కి ఇచ్చింది, అలాంగ్ విత్ హ్యూజ్ పీస్ ఆఫ్ నాన్ అండ్ సమ్ రవ. ఎరిచ్కి ఈ రొట్టెలో ఒక ముక్క, అలాగే కొంత రవ కేసరి అంటాం కదా మనం, ఆ కేసరి కూడా ఇచ్చింది. వెన్ ఎరిచ్ ట్రైడ్ టు బైట్ ఇన్ టు ద బ్రెడ్, ఇట్ వాస్ సో టఫ్ దట్ హీ కుడ్ హార్డ్లీ చూ ఇట్ అండ్ హీ స్టార్టెడ్ క్రయింగ్, హౌ ఎమ్ ఐ గోయింగ్ టు ఈట్ దిస్ బిగ్ ఓల్డ్ థింగ్. పాపం కుర్రాడు కదా ఎరిచ్, 10 ఏళ్ళు ఉంటాయి సుమారు. అది తిందామని ట్రై చేశాడు రొట్టె. ఎందుకని, గురువు ఇచ్చింది ఏదైనా సరే ప్రసాదాన్ని గౌరవంగా తినాలి కదా. మంచి తిందామంటే చాలా గట్టిగా ఉంది అది, అస్సలు తినడానికి అంటే అది స్టేల్ అయిపోయిందనమాట, ఎండిపోయిన రొట్టెలాగా అది ఉంది. అంచేత ఏడుస్తూ అడిగాడు అమ్మని, దీన్ని ఎక్కడ తిన్నమ్మా నేను, ఇది ఎండిపోయింది ఇది అన్నాడు. బాబాజాన్ సీయింగ్ ఎరిచెస్ కన్ఫ్యూషన్ సెడ్, ఈట్ మై సన్, వై ఆర్ యూ క్రయింగ్. పాపం బాబాజాన్ అంది, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, తిను తిను అంది. పాప టెల్ సార్ ఇట్ ఈజ్ లైక్ లెదర్, హౌ కెన్ యూ ఈట్ ఇట్. వెంటనే ఎరిచి తండ్రి పప్ప అన్నాడు, ఎక్కడ తింటాడండి అది, అది ఎండిపోయి ఉంది, అది ఏమైనా తినడానికి పనికొస్తా, అది ఎలా తింటాడు దాన్ని అన్నాడు. బాబాజాన్ టర్న్ టు ద మ్యాన్ హూ హ్యాడ్ బ్రాడ్ ద బ్రెడ్. ఆ బ్రెడ్ ఎవడు తెచ్చాడు వాడికి వేసి తిరిగింది ఆవిడ. యూ మేడ్ ఇట్ లైక్ లెదర్, ఏడి తోళ్ళకి తయారు చేసి తెచ్చేవా నువ్వు. హౌ విల్ మై చిల్డ్రన్ ఈట్, నా పిల్లలు ఎలా తింటారు అనుకుంటున్నావు ఇలాంటి ఆహారాన్ని. ఎరిచెస్ మదర్ టోల్ హిమ్ దట్ హీ మస్ట్ ఫినిష్ ద నాన్. గాయమాయి నెమ్మదిగా చెప్పింది, అన్న పడే వద్దు సుమా, ఎలాగో నెమ్మదిగా తినేయి, యాజ్ ఇట్ వాజ్ ప్రసాద్ ఫ్రమ్ ద మాస్టర్. అన్లైక్ ఎన్ ఒబీడియంట్ చైల్డ్ హీ చూడ్ అండ్ చూడ్ అంటిల్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ఇట్. తల్లి చెప్పింది, ఒక గురువు ఇచ్చింది ప్రసాదాన్ని సంపూర్ణంగా తినేయాలి నాన్న, తప్పదు అంది. పాపం విధేయత చూపిస్తూ తల్లి మాటలకు జవదాటకుండా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఎలాగో మొత్తం తినేశాడు ఎరిచ్. వెన్ ద ఫ్యామిలీ రిటర్న్ టు అమన్ నగర్, బాబా ఆస్క్డ్ దెమ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. వీళ్ళు ఈ యాత్ర ముగించుకొని
అహ్మద్నగర్ వెళ్ళాక బాబా అడిగారు, ఎలా జరిగింది అని అడిగారు. కీప్ దట్ కోకోనట్ కేర్ఫుల్లీ, బాబా టోల్డ్ రీచెస్ మదర్. మొత్తం అంతా చెప్పారు. అప్పుడు బాబా అన్నారు, బాబాజాన్ ఇచ్చినటువంటి ఆ కొబ్బరికాయ జాగ్రత్తగా దాచు సుమా, జాగ్రత్త అన్నారు. బాబా టోల్డ్ రీచెస్ మదర్. యా. పప్ప గ్రంబ్లింగ్ టోల్డ్ బాబా. పప్ప మాత్రం ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాడు. బాబాతో ఇలా అన్నాడు, దాట్ ఓల్డ్ విమెన్ వాజ్ సో రూడ్ టు మీ. ఆవిడ చాలా మొరటుగా బిహేవ్ చేసింది బాబా, ముఖ్యంగా నాతోటి చాలా మొరటుగా మాట్లాడింది. షీ టోల్డ్ మీ, హౌ డేర్ యూ సే ఎనీథింగ్, ఐఎమ్ యువర్ మదర్. ఆవిడ ఏమందో తెలుసా, నేను నీ తల్లిని, నాతోటి ఇలాగైనా మాట్లాడడం అంది ఆవిడ. హౌ కెన్ షీ బీ మై మదర్, నా తల్లి ఎలాగా అవుద్ది ఆవిడ? వై, ఐ హ్యావ్ నెవర్ సీన్ హెర్ బిఫోర్ ఇన్ మై లైఫ్, అసలు ఒక్కసారి కూడా నా జీవితంలో చూడలేదు ఆవిడ, అవును నా తల్లి అంటేంటి అన్నాడు. బాబా ఎక్స్ప్లెయిన్, దీస్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్స్ వేస్. సద్గురువుల కార్య సరళి ఇలాగే ఉంటుంది నాయన. యు ఆర్ వెరీ ఫార్చునేట్, మీకు ఎంత అదృష్టం పట్టిందో మీకు తెలియదులే అన్నారు బాబా. ఆల్దో ఎరిచెస్ యంగర్ సిస్టర్స్ నెవర్ డిడ్ మీట్ బాబా జాన్, an old woman who looked very much like her would often walk by their home in Nagpur. పాపం ఈ రిచి చెల్లెళ్ళు ఇద్దరూ వెళ్ళలేరు కదా, తల్లిదండ్రులతో కలిసి పోనా వెళ్ళలేరు. అంచేత వాళ్ళు ఎప్పుడూ అసలు బాబాజాన్ని కలవేలేరు. అయినప్పటికీ అచ్చం బాబాజానులాగే ఉండేటువంటి ఒక వృద్ధురాలు నాగపూర్లో ఉన్న వాళ్ళ ఇంటి మీదుగా తరచూ నడుచుకుంటూ వెళ్తూ ఉండేది. షీ వుడ్ స్టాప్ అండ్ త్రో ఫ్లవర్స్ అండ్ రైస్ ఎట్ ద హౌస్ అండ్ సమ్హౌ త్రూ ఫ్లవర్స్ ఎట్ ది గర్ల్స్ వెన్ దే వుడ్ పాస్ బై హర్. ఆవిడ ఈ ఇంటి మీదుగా వెళుతున్నప్పుడు, మేరీ లాడ్జ్ అనే ఇల్లు కదా ఎరిచ్ వాళ్ళ తల్లిదండ్రుల ఇల్లు, ఇంటి మీదుగా వెళ్తున్నప్పుడు ఆ వృద్ధురాలు చేతిలో కొన్ని పువ్వులు కొంత బియ్యము పట్టుకుని ఇంటి మీదకి విసురుతూ ఉండేది. ఈ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కనపడితే వీళ్ళ మీద కూడా విసురుతూ ఉండేది. అండ్ వైల్ షీ త్రూ ఫ్లవర్స్ అండ్ రైస్ అట్ జస్సబాలాస్ ఎట్ అదర్స్ షీ వాజ్ నోన్ టు త్రో స్టోన్స్. ఈ ఒక్క ఇంటి మీదకే ఇలా పువ్వులు బియ్యం జల్లేదట, మిగిలిన ఇళ్ల మీదకి రాళ్ళు విసురుతూ ఉండేదట ఆవిడ. Guy told her daughters, you wanted to meet Babajan. See, this old lady looks like exactly like her. ఆ తల్లి గాయమాయి చెప్పేది, మీరు బాబాజాన్ చూడాలనుకున్నారు కదా, చూడండి ఇగో సేమ్ ఇలాగే ఉంటుంది బాబాజాన్ అని ఈ వృద్ధురాల్ని చూపెట్టేది. అండ్ లైక్ బాబాజాన్ షీ హ్యాడ్ దట్ అథారిటీ దట్ కమ్స్ విత్ స్పిరిచువల్ స్టేచర్. నోబడీ డేర్డ్ టు కన్ఫ్రంట్ హర్. బాబాజాన్ లాగే ఈవిడి నుంచి కూడా ఆధ్యాత్మిక అధికారం ఉట్టి పడుతూ ఉండేది. ఎవడు ఆవిడ ఎదురుగుంటా నడుచుకుంటూ వెళ్ళడానికి దమ్ము సరిపోయేది కాదు. ఆవిడని చూసి పక్కకు తప్పుకునేవారు అందరూ కూడా. మెనీ ఇయర్స్ లేటర్ వెన్ మను వాజ్ రెమినిసింగ్ అబౌట్ హర్ చైల్డ్హుడ్ షీ రికాల్డ్ వివిడ్లీ హెర్ ఎన్కౌంటర్ విత్ దిస్ ఓల్డ్ లేడీ. మను చాలా సంవత్సరాల తర్వాత ఈవిడ గురించి గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పింది, నోబడీ హ్యాడ్ ద గట్స్ టు రిమూవ్ హర్. ఈవిడేంటి అలాగ ఇళ్లలోకి వచ్చేస్తుంది, అలాగా రాళ్ళు విసురుతుంది ఏంటి అని ఎవడు కూడా ధైర్యం చేసి అక్కడి నుంచి వెళ్ళిపో అని అనేవాడు ఒక్కడు కూడా లేడు. ఎవ్వడికి ధైర్యం ఉండేది కాదు. ఆవిడని చూడగానే పక్కకు తప్పుకునేవారు అందరూ కూడా. షీ యూజ్ టు కుక్ హెర్ ఫుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ బిల్డింగ్. ఒక పెద్ద గవర్నమెంట్ బిల్డింగ్ ఉండేది, దాని ఎదురుగుండా మెట్ల దగ్గర కూర్చొని ఆవిడ అన్నం వండేసుకునేది, అక్కడే వండేసుకునేది. ఏం అనలేకపోయేవారు ఎవ్వరు కూడా. షీ వుడ్ ప్లేస్ 3 large stones on the ground, గ్యాదర్ ఏ ఫ్యూ ట్విగ్స్ అండ్ వుడ్ మేక్ ఫైర్. అప్పటికప్పుడు 3 రాళ్ళు పోగేసేది, దాని మధ్యలో పొల్లలెట్టేసేది, మంట వెలిగించేసేది, వండేసుకునేది అక్కడే ఆహారం. ఆన్ టాప్ ఆఫ్ దిస్ షీ వుడ్ కుక్ మీట్ ఇన్ ది లిడ్ ఆఫ్ ది పాట్ అండ్ యూజ్ ద పాట్ ఫర్ ద లిడ్. ఆవిడ ఏం చేసేది, ఆవిడ దగ్గర ఒక కొండ ఉండేది, ఆ కొండకు ఒక మూత ఉండేది, లోతుగా ఉన్న మూత. ఆ మూతలో ఈ వంట ఉండేది, ఈ కొండను మూతగా బోర్లించేది. I used to pass by on my way home from school and I would see her stirring her pot on the fire. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈ ముసలావిడ వంట వండడం చూసేదాన్ని. ఆ గిన్నెలో మాంసం వండుకునేది, అవి కలుపుతూ ఉండేది. సమ్ టైమ్స్ షీ వుడ్ కాల్ మీ. ఒక్కోసారి నన్ను పిలిచేది, బేటీ అని పిలిచేది నన్ను. సీ హౌ ఐ కుక్ ఇన్ ద థాళీ, చూసావు ఈ పాత్రలో ఎలా నేను వండుతున్నానో అనేది. బాబా టోల్డ్ ది జస్సవాలాస్,
దట్ దిస్ విమెన్ వాజ్ ఆన్ ద ప్లేన్స్. ఆ కుటుంబంతో బాబా చెప్పారు, ఆవిడ భూమికలలో ఉన్నటువంటి ఒక పురోగమించిన ఆత్మ అని బాబా స్వయంగా చెప్పారు. అబౌట్ 3 years లేటర్ గాయి బికేమ్ ప్రెగ్నెంట్. ఈ 3 ఏళ్ల తర్వాత గాయి మరొకసారి గర్భం దాల్చింది. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ లేబర్ అండ్ ద డాక్టర్ గేవ్ హెర్ సంథింగ్ టు మేక్ హెర్ డ్రౌజీ. ప్రసవం చాలా కష్టమైంది. కొన్ని మత్తుమందు కూడా డాక్టర్లు ఇవ్వాల్సి వచ్చింది. యాజ్ షీ ఫిటెడ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్ షీ హ్యాడ్ ఎ డ్రీమ్. ఆ మందు వేసుకొని ఆవిడ స్పృహ కోల్పోయింది, అంటే నిద్రలోకి జారిపోయింది. అప్పుడు ఒక కల వచ్చింది ఆవిడకి. బాబాజాన్ వాజ్ గివింగ్ హెర్ ఏ హ్యూజ్ ఎగ్ అండ్ ఇన్సైడ్ వాజ్ ఎ లిటిల్ బాయ్. ఆ కల్లో బాబాజాన్ ఒక పెద్ద గుడ్డుని ఈవిడ చేతిలో పెట్టింది. ఆ గుడ్డులో చూస్తే ఒక అబ్బాయి బాలుడు ఉన్నాడు. వెన్ షీ వోక్ అప్ ఆఫ్టర్ ది బర్త్, హెర్ సిస్టర్ బను టీజింగ్ హెర్ సెడ్, గాయ్ యూ హ్యావ్ హ్యాడ్ అనదర్ గర్ల్. ఈ లోపల నిద్రలో ఉండగానే ప్రసవం అయిపోయింది ఆవిడకి. ఆ అక్కగారు అంది, మళ్ళీ కూతురే పుట్టిందే నీకు అంది. నో, రిప్లైడ్ గాయి విత్ సర్టెనిటీ, ఇట్ కాంట్ బి సో. బాబాజాన్ గేవ్ మీ ఏ బేబీ బాయ్. ఆహా, నేను నమ్మను. అది తప్పకుండా పుత్రుడే అయి ఉంటాడు. ఎందుకని బాబాజాన్ నాకు కొడుకుని ఇచ్చింది అంది. ఈరోజు ఇక్కడ ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.